నమస్తే వెల్కమ్ టు విక్రమ్ టీవీ నేను ప్రియాంక చెరువులు కుంటల రక్షణ లక్ష్యంగా పనిచేస్తున్న హైడ్రాకు చట్టబద్ధత కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మల్కాజ్గిరి ఎంపీ బీజేపీ నేత ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు। ఈ రోజు జనగామ జిల్లాలో పర్యటించిన ఈటెల మాట్లాడుతూ హైడ్రాకు ఇప్పటివరకు ఎలాంటి చట్టబద్ధత లేదన్నారు। అందుకే కేబినెట్ లో చర్చించి హైడ్రాకు చట్టబద్ధత తీసుకురావాలని ముఖ్యమంత్రిని డిమాండ్ చేశారు। రేవంత్ రెడ్డి సర్కార్ ఏర్పాటు చేసిన హైడ్రాకు ఎలాంటి చట్టబద్ధత లేదని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు। తాజాగా జనగామ జిల్లా కేంద్రంలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొని ప్రధాని మోదీ జన్మదిన సందర్భంగా పట్టణంలో బీజేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు। అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు। హైడ్రా ఏర్పాటుపై ఏ కేబినెట్ మంత్రితో చర్చించినట్లు ఎక్కడా కనబడలేదు। హైడ్రాకు గొప్ప బాధ్యత ఉంటే శాసనసభలో చర్చించి చట్టబద్ధత కల్పించి ఏర్పాటు చేసి ఉండాల్సింది। కాంగ్రెస్ ప్రభుత్వంలో కుమ్ములాటలు ఉన్నాయని అవి బయటపడకుండా ఉండేందుకు హైడ్రా పేరుతో డైవర్షన్ చేస్తున్నారని విమర్శించారు। హైడ్రా పేరుతో పేదల భూములు లాక్కోవడానికి రేవంత్ రెడ్డి జాగీరు కాదన్నారు। చెరువులు వాగుల రక్షణ కోసం అవసరమైతే భూసేకరణ చేపట్టాలని డిమాండ్ చేశారు। హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో హైడ్రా వంటి వ్యవస్థను తీసుకురావాలని మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు అన్నారు। సంగారెడ్డిలో పర్యటించిన ఆయన మాట్లాడుతూ జిల్లాలోని అమీన్పూర్లో ప్రైవేట్ సర్వే నెంబర్ వేసి ప్రభుత్వ భూమిలో అపార్ట్మెంట్ కట్టారని ఆరోపించారు। అందులో ఉంటున్న వారికి అధికారులు నోటీసులు ఇచ్చారని కానీ అక్కడ నివసిస్తున్న వారు అమాయకులని అన్నారు। చాలా మంది అమాయకులు ఇలా ఇళ్లను కొనుగోలు చేసి నష్టపోతున్నారని వాపోయారు। ప్రభుత్వ ఆసుపత్రులపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై రఘునందన్ రావు మండిపడ్డారు। 10 ఏళ్లు అధికారంలో ఉండి ఏమీ చేయని వారు ఇప్పుడు మాట్లాడుతున్నారని మండిపడ్డారు। ఒక సంఘటనను చూపి కొత్త ప్రభుత్వంలో ఒకేసారి మార్పు జరగాలని కోరుకోవడం సరికాదన్నారు। తాము కాంగ్రెస్ పార్టీకి వత్తాసు పలకడం లేదని సద్విమర్శలు ఉండాలన్నారు। 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఆసుపత్రులను బ్రహ్మాండంగా చేసి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి ఎందుకు వచ్చేదన్నారు। గాంధీ ఆసుపత్రిలో ఎంతమంది చనిపోయారు, ఎవరి హయాంలో ఎంతమంది రైతులు చనిపోయారు లెక్కలు తీయాలన్నారు।